ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ హృదయ వేదనలో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, దాని నుండి విడిపించడం కోసం దేవుడు మీకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనం నమ్ముకున్న వారే మనల్ని మోసం చేయవచ్చు. మనం ప్రేమిస్తున్న వారే మనల్ని మోసం చేయవచ్చు, కానీ ఆయన ఎన్నడూ కూడా మన మీద ద్వేషం కానీ మన మీద వ్యతిరేకత భావం కానీ ఆయనకు ఉండదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఈరోజు మీకు ఏమీ లేని స్థితిలో మిమ్మల్ని అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ మన దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మన సమస్యల్లో, మన బాధల్లో, మన వేదనలో, మన అనారోగ్యాల్లో మనకు తోడుగా ఉండే దేవుడు. తోడుగా ఉండడమే కాదు, విడిపించే దేవుడు. శ్రమలలో నుండి విడిపించి గొప్ప చేసే దేవుడు. కనుక ఈరోజు దేవుని మీద నమ్మకం, విశ్వాసం పెట్టుకునే వారంగా మనం ఉండాలి. మనుషుల ప్రేమ వ్యర్థము, కానీ దేవుని యొక్క ప్రేమ శ్రేష్టమైంది. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు తన యొక్క జీవితాన్ని ధారబోసిన దేవుడు. ఇక ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసం, నమ్మకం కలిగిన వారుగా ఉంటూ ఆయన మీద ఆధారపడి జీవిస్తూ దేవుడు కలుగు చేసే ఆ యొక్క గొప్ప అద్భుతమైన కార్యాల కొరకు, ఆశ్చర్యమైన కార్యాల కొరకు ఎదురు చూసేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు ఈరోజు అనుగ్రహిస్తున్న వాగ్దానం మీ జీవితాల్లో దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానన్న మాట దేవా, ఈరోజు బాధల్లో, వేదనలో, దేవా, అనారోగ్యాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క జీవితాల్లో దేవా, వారి బాధల నుండి, వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేయండి. నీ కృప అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింప చేయండి. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని దేవా, ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేయండి. నీ కృప, నీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.